రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యంపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర విమర్శలు చేశారు. శ్రీకాకుళం నగరంలో డయేరియా వ్యాధి తీవ్ర నేపథ్యంలో ఆయన పర్యటించారు. ఇక జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుతో కలిసి బాధిత ప్రాంతాలను పరిశీలించారు. డయేరియాతో పలువురు మృతి చెందినప్పటికీ ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతుందని ఆరోపించారు. నలుగురు చనిపోతే ఒక్కరే చనిపోయారని చెప్తున్నారని, పోస్టుమార్టం పేరుతో వాస్తవాలను మారుస్తున్నారని విమర్శించారు. డయేరియా మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరాల కాలంగా ప్రజారోగ్యం పట్ల ఒక నిర్లక్ష్యం వహించడం వల్ల వచ్చినటువంటి ప్రమాదం ఇది. చీఫ్ మినిస్టర్కి బాధ్యత లేదు, ఇతర మంత్రులు ఎవరికి బాధ్యత లేదు, హాస్పిటల్కి వెళ్తే మందు బిల్ల లేదు, మంచినీరు అనేది సరిగా సప్లై చేయాలన్నది వాళ్ళు వీధుల్లో వచ్చి కంప్లైంట్ చేయాలా? మాకు చెడ్డ నీరు వస్తుంది, మురికి నీరు వస్తుందని కంప్లైంట్ చేసిన దాకా మనం అది బాగు చేసేటువంటి యంత్రాంగం మన దగ్గర లేదా? దీనికంటూ మున్సిపాలిటీలో ఒక హెల్త్ ఆఫీసర్ లేడా? డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ చూసుకునేటువంటి వ్యక్తులు లేరా? ఈ సెక్షన్ చూస్తున్నటువంటి ఇంజనీరింగ్ సిబ్బంది లేరా? ఎందుకు వచ్చింది ఈ నిర్లక్ష్యం? ఈ మున్సిపాలిటీ వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ లేని మరణాలు, వందల మంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇదే మాదిరి రాష్ట్రం అంతా ఉందని మీకు మనం చేస్తున్నాం. మంచి ప్రభుత్వం తలుపులకేమో మంచి ప్రభుత్వం అని స్టిక్కర్ అంటించేసినంత మాత్రం మంచి ప్రభుత్వం కాదు. ఒక ఆడబిడ్డ తన భర్త చనిపోతే పడుతున్నటువంటి ఆవేదన గుర్తించగలిసినటువంటి ప్రభుత్వం ఉండాలి. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. ఈ సంవత్సరాల కాలంగా ప్రజారోగ్యం పట్ల ఒక నిర్లక్ష్యం వహించడం